మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియచేయుచున్నాను. క్రితం తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెషయా గ్రంథము 25వ అధ్యాయం 6 నుండి 9, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14 నుండి 22, లూకాసు వార్త 14వ అధ్యాయం 25 నుండి 35. ఈ మూడు పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరము. దేవుని స్వరము. ప్రియ విశ్వాసులారా, ఈ రోజుల్లో మానవులు మనుష్యుల స్వరాన్ని వినటానికి ఇష్టపడుతూ ఉన్నారు, కానీ దేవుని స్వరమును వినటానికి ఆసక్తి చూపేవారు కొదువై ఉన్నారు అని చెప్పటానికి ఏమాత్రం కూడా సందేహము లేదు. దీనికి ఆధారంగా దేవుని స్వరము అనే అంశమునకు ఆధారంగా పాఠ్యభాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20 వచనాన్ని చదివితే, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. దేవుని స్వరము, నా స్వరము అని ప్రభువు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్వరము వినేటువంటి లక్షణం మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క స్వరము ఏం చెప్తుందో అది వినగలగాలి. అసలు దేవుని స్వరము గుర్తించాలి. మొదటి విషయం, అసలు ఏం చెప్పిందో మనం విని దాని ప్రకారంగా చేయటం అని అంటే దాన్ని గుర్తింపు కలిగి ఉండాలి. ఇది దేవుని స్వరము. దీనికి చక్కటి ఉదాహరణ మనము లోకరీతిగా తీసుకుంటే, మనకి బాగా దగ్గరగా ఉన్నవారు వారు రెగ్యులర్గా ప్రతిరోజు ప్రతి క్షణము మాట్లాడే ఫోన్ నుండి కాక మరొక ఫోన్ నంబర్ నుండి వారు కనుక ఫోన్ చేస్తే వెంటనే ఆ స్వరాన్ని మనము గుర్తుపట్టి వారిని అడుగుతాం, ఈ ఫోన్ ఎవరిది, లేకపోతే ఈ నెంబర్ ఎవరిది అని అడుగుతాం. ఈరోజు గమనించండి ప్రియులారా, దాని అర్థం ఏంటంటే ఆ స్వరాన్ని నువ్వు గుర్తుపట్టావు. నెంబర్ మారచ్చు, కానీ స్వరము ఖచ్చితంగా నువ్వు గుర్తుపడతావు. ఈరోజు దేవుని స్వరాన్ని మొదట గుర్తుపట్టాలి. సమూయేలు దేవుడు పిలిచినప్పుడు సమూయేలు దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేకపోయాడు. అది ప్రారంభ దినాలు. అప్పుడు ఏలీ దగ్గరికి వెళ్ళి అడగడం మనం గమనిస్తాం. ఈరోజు దేవుని స్వరమును నువ్వు గుర్తుపడుతున్నావా? ఆయన నీ హృదయం దగ్గరకు వచ్చి తడుతున్నాడు. ఆయన నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గరకు వచ్చి ఆయన నీకు విషయాలు తెలియజేస్తున్నప్పుడు ఆయన స్వరాన్ని నీవు గుర్తుపట్టగలుగుతున్నావా? ఆయన స్వరాన్ని మనం మొదటిగా గుర్తుపట్టాలనంటే ఆ స్వరముతో మంచి అనుభవము మనం కలిగి ఉండాలి. దేవుని స్వరాన్ని రోజు వినాలి. మన బంధువులు, స్నేహితులు, కుటుంబస్తులు స్వరం రోజు విని వారు వేరే నంబర్ నుండి చేసిన గుర్తుపట్టడానికి గల కారణము వారితో మనకున్న ర్యాపో, ఆ అనుభవము మనలను అంత సన్నిహితంగా మారుస్తుంది. మరి దేవునితో నీకున్న అనుభవము ఏమిటి? ఎలాంటి అనుభవం గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు? ఆయన అంటున్నాడు, నేను తలుపు నొద్దకు వచ్చి నేను తడుతున్నాను, నా స్వరము వినండి. ఎవరు వింటారంటే ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవారు, చక్కటి అనుభవం ఉన్నవారు. అయితే రెండవది, ఎవరు ఆ స్వరాన్ని వినగలుగుతారు అని అంటే దాని మీద ఇష్టం ఉన్నవాళ్ళు. ఇష్టం ఉన్న వాళ్ళే వింటారండి. నిజం. ఈరోజు న్యూస్ మనం టీవీలో చూస్తే న్యూస్ ఒకరికి ఇష్టమవుతుంది, పాటలు ఇంకొకరికి ఇష్టమవుతుంది. ఒకరికి న్యూస్ అంటే ఇష్టం ఉంటుంది, మరొకరికి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది. ఈ స్వరాలు ఏవైతే ఉన్నాయో, ఈ కామెంటరీ వచ్చేది ఏదైతే ఉందో, లేకపోతే ఈ న్యూస్ వచ్చేది ఏదైతే ఉందో, లేకపోతే పాటలు వచ్చే ఏదైతే ఉందో, అవి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టమవుద్ది. ఇది ఇష్టమైన వాళ్ళకి అది ఇష్టం ఉండదు. అయితే వాళ్ళు ఇది చూడరు. న్యూస్ పెట్టినప్పుడు న్యూస్ అంటే ఇష్టం లేని వాళ్ళు దాన్ని చూడకుండా వెళ్ళిపోతారు. గమనించండి, అంటే మనము స్వరము వినాలి అని అంటే మొదట అనుభవం ఉండాలి, దాన్ని గుర్తుపట్టి తలుపు తీయాలంటే. రెండోది, స్వరాన్ని వినటానికి చాలా స్పష్టంగా ఆసక్తి ఉంటేనే వినగలుగుతాము. అందుకే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో నీవు ఆసక్తి కలిగి అనే మాట వాడుతూ ఉన్నాడు. ఆసక్తి ఉంటేనే ఆయన స్వరాన్ని మనము వినడానికి ముందుకు వెళ్తాం. ఆసక్తితో మనము ఉండాలి. మూడోదిగా, ఆయన స్వరము వినటం అని అంటే ఆయనతో అనుభవము, ఆసక్తి, దానితో పాటు ఆయనను అనుసరించటము అనేటువంటి నిశ్చయత.
దేవునితో కలిసి నడవాలి, అనుసరించడం. 3 కూడా ఒక ప్రాస్తో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది అనుభవము, రెండవది ఆసక్తి, మూడోది అనుకరణ. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అనుకరిస్తా ఉంటామో, ఎప్పుడైతే ఆయన అడుగు జాడల్లో మనం నడవడానికి సంసిద్ధులుగా ఉంటామో, అప్పుడే ఆయన స్వరము చేతపట్టి లేదా స్వరాన్ని విని దాని ప్రకారంగా చేయడానికి ఇష్టమవుతాం. ఇది మొదటిగా ఆయన స్వరాన్ని గురించిన ఒక చిన్న ఇంట్రడక్షన్ గా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం లవోదికయ సంఘానికి వ్రాసాడు. ఈ సంఘము చాలా అత్యున్నతమైనటువంటి సంపన్న కలిగినటువంటి సంఘంగా ఉంది. ఈ సంఘములో చాలా బ్యాంకింగ్ విషయాలు, వస్త్రానికి సంబంధించినవి, నల్లని ఉన్నికి సంబంధించినవి, వైద్య పాఠశాల, అంతేకాకు ఇక్కడ నీరు వసతి లేకపోవడం వలన దూర ప్రాంతం నుండి నీళ్లు పైప్ లైన్ ద్వారా రావడం, ఆ తాకిడికి దూరం నుండి రావడం వల్ల, సుదూరమైనటువంటి ప్రదేశం నుంచి రావడం వల్ల అవి నీళ్లు, చల్లటి నీళ్లు నులువెచ్చని స్థితిలోనికి వేడిగా అవి మారిపోతాయి. అందుకే ప్రభు నువ్వు నులువెచ్చని స్థితిలో ఉండొద్దు అని దాన్ని ఆత్మీయ నులువెచ్చత స్థితి కోసం, అటు ఇటు కాని స్థితి కోసం ప్రభు లవోదికయ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రియులారా, దేవుని యొక్క స్వరము మనం వినాలంటే ఏం చేయాలో 3 విషయాలు చెప్పాను. మొదటిది మనం అనుభవం కలిగి ఉండాలి, రెండోది ఆసక్తి ఉండాలి, మూడోది అనుకరించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఆ స్వరాన్ని వింటాం. నా స్వరం విని ఈ స్వరం ఏం చెప్తుంది అనే దాన్ని 2వ భాగంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి స్వరం వినాలంటే ఏం కావాలి అనేది చెప్పాను. ఇప్పుడు స్వరం విన్న తర్వాత ఏం చేయాలో ప్రభు చెప్తున్నాడంటే, నువ్వు తలుపు తీయాలి. హృదయం అనే తలుపును తెరవాలి. దేవుని స్వరం విని మనం కఠినంగా ఉండకూడదు. అదే మొదటి పాయింట్. హృదయం అనే తలుపును తీయటము అనేది నేర్చుకోవాలి. తలుపు తెరవబడాలి. దేవుడు తన హృదయమును తెరిచెను అనే మాట వినబడుతుంది. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు లూదియా ఆమె తలుపును తెరవబడము, కఠినపరుచుకోలేదు. తలుపు తెరచి విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకుని తన తప్పులన్నీ వదిలిపెట్టి దేవునితో కలిసి తనతో పాటు తన కుటుంబం కూడా నడిచేలాగా ఆమె చేసినట్లుగా మనం అపోస్తుల కార్యాల గ్రంథములో 16వ అధ్యాయములో మనం చాలా స్పష్టంగా ఇక్కడ మనముకి కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, 14వ వచనంలో చూస్తే, ప్రభు ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తీసం పొందారు. చూడండి ప్రియులారా, లూదియా తలుపు తెరవబడిన తర్వాత విశ్వాసం ఉంచింది, తనతో పాటు తన ఇంటి వారు బాప్తీసం పొందారు. ఇది కావాలండి. తలుపు తెరవమని ప్రభు చెప్తున్నాడు. తలుపు తెరవడం అంటే హృదయం అనే తలుపు తెరిచి లోక సంబంధమైనవి పెట్టమని కాదు. ఒక హృదయము శుభ్రం చేయబడి ఆ హృదయంలో అవంతా అలంకరింపబడి లేకపోతే చక్కగా అమర్చబడి ఉండడం చూచి తనకంటే మరి చెడ్డవైన సాతాలను తీసుకొచ్చి అందులో తిష్ట వేసి కూర్చుంటారు. జాగ్రత్త, నీ హృదయం అనే తలుపు తెరచి దానిలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నిటినీ తీసి బయట పారివేయాలి. అందుకే ప్రభు అన్నాడు, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. మారు మనస్సు అంటే మన హృదయంలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైన ఉన్నవో. ఎందుకు ఇక్కడ మీరు గమనిస్తే వాని యొక్క స్థితిని మర్చిపోయి, వాడు ఎలాంటి వాడు, ధన సమృద్ధి ఉందా, నేను చాలా గొప్పవాడిని, అలా ఉన్నాను ఇలా ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ తన స్థితిని మర్చిపోయి ఏదో ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఉన్నాను అని అనుకుంటున్నటువంటి పరిస్థితి. హృదయం అనే తలుపు తెరవడం అంటే మారు మనస్సు కలిగి ఉండడము. అంతేకాదు మన స్థితి ఏంటో మనం గమనించాలి. తలుపు తెరిచిన తర్వాత మొదట మన స్థితిని, మన హృదయం ఎలాంటి పరిస్థితిలో ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే, నేను ధనవంతుడను, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, గుడ్డివాడు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్న నాకేం కొదవలేదు అని అనుకుంటున్నావు లవోదికయ సంఘం. అలా నీ పరిస్థితి ఏంటో నీకు తెలియట్లేదు. నీ స్థితిని నువ్వు గమనించు. మనం చేయాల్సింది ఏంటంటే, మనం హృదయం అనే దేవుని స్వరం విని తలుపు తెరిచిన వెంటనే మొట్టమొదటి పని మన స్థితిని గమనించుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నాము, మన పరిస్థితి ఏంటి, ఆ స్థితిని మనము గమనించుకొని మనము ఖచ్చితంగా దేవుని వైపు మనం మరల్చబడిన వారమై ఉండాలి అనే విషయాన్ని ప్రభు వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మన స్థితిని గమనించుకున్న వారము. ఆ తదుపరి మనము 2వదిగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, మారు మనస్సు పొందాలి. స్థితిని గమనించిన నీవు మారు మనస్సు పొందాలి.
మారు మనసు పొంది లోకములో ఉన్న ప్రతి దానిని మన ప్రయాణములో, ఆధ్యాత్మిక ప్రయాణంలో జయింపు కలిగి ఉండాలి. ఈ 3 ఎవరు చేస్తారో వారు దేవుని స్వరాన్ని విని తలుపు తీసిన తర్వాత దానికి తగిన ప్రతిఫలం పొందడానికి అర్హులుగా ఉంటారు. దేవుని స్వరం ఏం చెప్తుందంటే నీ హృదయం అనే తలుపును తెరవమని చెప్తుంది. తలుపు తెరుచుకున్న తర్వాత నీ స్థితి ఏంటో గమనించు. నీ స్థితిని గమనించుకున్నాక ఆసక్తితో మారు మనసు పొందిన తర్వాత లోకాన్ని జయించాలి. మారు మనసు పొందుతారు చాలా మంది, లోకంలోనికి వెళ్ళిపోయి మరలా తిరిగి లోకంలో కలిసిపోతారు. అది కాదు చేయాల్సింది. తలుపు తెరవబడిన దేవుని స్వరం ఏం చెప్తుందంటే నీవు ఆత్మఫలం ఫలించమని నీ హృదయాన్ని గురించి చెప్తా ఉంది. మొదటి పాయింట్ గా నీ హృదయం అనే తలుపు తెరువు, నీ స్థితి గమనించు, మారు మనసు పొందు, లోకాన్ని జయించు. అది దేవుని స్వరము, దేవుని ఉద్దేశము. అప్పుడు అలా చేసినప్పుడు దేవుని సింహాసనం మీద ఆయన కూర్చున్న స్థలం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండేది. దేవునితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చునే ఆ గొప్ప ఆశీర్వాదము దేవుడిస్తాడు. రెండవదిగా మనం గమనించాలి, ఆయన స్వరం ఏం చెప్తుందంటే ఆయనను వెంబడించమని చెప్తా ఉంది. దేవుని స్వరము ఎప్పుడు కూడా ఆయనను వెంబడించమని చెప్తుంది. లోకాసువార్త 14వ అధ్యాయం 25-35 వచనాలు మీరు గమనిస్తే, లోకాసువార్త 14వ అధ్యాయం 25 వచనంలో చాలా స్పష్టంగా వాక్యము మాట్లాడుతూ ఉంది. 25-35 వచనాల భాగంలో ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించే వారిగా మీరు ఉండాలి అని చాలా స్పష్టంగా 27వ వచనంలో ఆయన చెప్తున్నాడు. మరియు ఎవడైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానడు. ఆయనే స్వయంగా చెప్తున్నాడు. దేవుని స్వరము ఆయనను వెంబడించమని చెప్తుంది. ఈ వెంబడింపు అనేది ఎలా ఉండాలో ఇప్పుడు మనం చూస్తున్నాం. మొదటిగా తలుపు తెరవమని చెప్తుంది. తెరిచిన హృదయము ఎలా ఉండాలో ప్రభు చెప్పాడు. దానివల్ల వచ్చే ఆశీర్వాదాన్ని గమనించాం. రెండవదిగా క్రీస్తు స్వరము, దేవుని స్వరము ఆయన వెంబడించమని చెప్తుంది. ఎలా వెంబడించాలి అంటే మొదటిగా సిలువను ఎత్తుకుని మనం చేయాల్సింది ఏంటంటే సిలువను ఎత్తుకున్న వారంగా ఉండాలి. అంటే శ్రమను యాక్సెప్ట్ చేయాలి. క్రీస్తు ఎలాగైతే శ్రమల గుండా ప్రయాణం చేశాడో అలా శ్రమను మనము యాక్సెప్ట్ చేయాలి. రెండవదిగా 26వ వచనంలో అంటాడు, నా యొద్దకు వచ్చి నా తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములు, అక్కచెల్లెలను తన ప్రాణంతో సహా ద్వేషించాలి. ప్రతి దానిని ఉపేక్షించుకోవాలి అని చాలా స్పష్టంగా ప్రభు వాక్యము చెబుతూ ఉంది. వాటిని ఉపేక్షించుకోవాలి, ప్రతి దానిని ఉపేక్షించుకోవాలి. దేవుని కంటే ఎక్కువగా దేనిని పెట్టకూడదు. చివరికి అంటున్నాడు, నీ ప్రాణముతో సహా ప్రతి దానిని ఉపేక్షించాలి. సిలువను ఎత్తుకోవాలి అంటే శ్రమలను యాక్సెప్ట్ చేయాలి. రెండోది ప్రతి దానిని ఉపేక్షించాలి. మూడవదిగా సారవంతంగా మనం ఉండాలి. అదే విషయాన్ని ఉప్పును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 35వ వచనం చివరి భాగాలలో మనం చూస్తున్నప్పుడు 34లో అంటాడు, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును, పారివేయడానికి తప్ప దేనికి పనిచేయదు. అంటే సారవంతంగా మనం ఉండాలి. దేవుడు చెప్పిన రీతిలో మనం జీవించడానికి అలా సారాన్ని కలిగి ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించాడు యూదాయిస్కరియోతు, సారం లేదు, నిస్సారమైన వాడిగా లోకానుసారంగా అతడు జీవించాడు. అలా కాదు, చాలా మంది యేసుప్రభువుని వెంబడిస్తూనే లోకాన్ని కూడా కలిగి ఉంటారు. యూదాయిస్కరియోతు వలె మనం ఉండొద్దండి. లోకాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాలి. ఆయన స్వరం ఈ రోజు మనతో మాట్లాడుతుంది. హృదయం అనే తలుపు తెరవమని చెప్తుంది. తెరిచిన నీవు నీ స్థితిని గమనించు, మారు మనసు పొందు, లోకాన్ని జయించు. నువ్వు దేవుని సింహాసనం మీద ఉంటావు. ఆయన స్వరం చెప్తుంది, ఆయన వెంబడించమని చెప్తుంది. ఆయన వెంబడించినటువంటి నీవు నీ ప్రాణాన్ని, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని ఉపేక్షించు. అంతేకాదు నువ్వు చేయాల్సింది తర్వాతగా సిలువను ఎత్తుకొని నువ్వు ప్రయాణం చేయాలి. అంతేకాదు మన జీవితాల్లో సారవంతంగా ఉండాలి. అలా ఉంటే ఆయన శిష్యుడిగా నీవు తీర్చబడతావు. మూడవదిగా మనం బ్లెస్సింగ్ గురించి ఆలోచన చేస్తే ఆయన స్వరము ఎప్పుడైతే హృదయం అనే తలుపు తీసి నువ్వు మారు మనసు పొంది నీ స్థితిని గమనించుకొని మారు మనసు పొంది ఆయనను, లోకంని జయించి ఆయన వెంబడిస్తావో, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని, నీ ప్రాణాన్ని సైతం ద్వేషించి సిలువనెత్తుకుని నువ్వు ఎప్పుడైతే సారవంతంగా ఆయనను వెంబడిస్తావో ఆయన స్వరం ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్ అని తెలుసా, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము యెషయా గ్రంథంలో చెప్తున్నాడు. 25వ అధ్యాయం, దేవుని రాజ్యములో జరిగే మహావిందు, యెషయా అపోకలిప్స్ అనేటువంటి మాటతో చెప్పబడినటువంటి ఈ మాటలను మనం గమనించినట్లయితే 25వ అధ్యాయములో
సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడు నీ జీవితంలో ఖచ్చితంగా మరణము లేకుండా ఆయన దాన్ని మృంగివేయజేయును. నీకు రెండవ మరణం లేకుండా ప్రభు చేస్తున్నాడు. రెండవ మరణం లేకుండా ఆయన చేస్తున్నాడు. అంతేకాదు యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనంలో చెప్తున్నాడు, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. 3 ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. 3 ఆశీర్వాదాల గురించి ఆ పై వచనాల్లో ప్రభు చెప్తున్నటువంటి మాటలు మీరు గమనించండి. ఆయనే సెలవిచ్చుచున్నాడు, నిందను తీసివేస్తున్నాడు. ఎలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చాడు, ద వాయిస్ ఆఫ్ యావే. ఆయన ఎలాగూ జరుగును అని చెప్తున్నాడు. ఎలాగూ జరుగునంటే మరణము లేకుండా చేస్తాడు. రెండవ మరణం. ప్రకటన గ్రంథాన్ని మీరు గమనించినప్పుడు 21వ అధ్యాయము 8వ వచనంలో పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధి, అబద్ధికులందరూ అగ్ని గంధకముల మండుగుండములో పాలు పొందు. ఇది రెండవ మరణం. ఆ రెండవ మరణాన్ని తప్పిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి బాష్ప బిందువుని ప్రభు తుడిచివేస్తాడు. అంతేకాదు నింద నుండి మనల్ని తప్పిస్తాడు. బహుశా నీకు ఇక్కడ నింద కలగొచ్చు. ఇది దేవుని యొక్క స్వరము చెప్తున్న ఆశీర్వాదం. రెండే ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్న దేవుని స్వరము. మొదటిది, నీ హృదయము తెరువు. అది తెరిచి ఏం చేయాలి? మనం చేయాల్సింది మన స్థితిని గమనించి మారు మనసు పొంది లోకాన్ని జయించాలి. రెండవదిగా క్రీస్తు స్వరము, దేవుని స్వరము ఆయన వెంబడించమని చెప్తుంది. ఎలా అంటే నీ ప్రాణాన్ని, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని ఉపేక్షించి శిలువనెత్తుకుని ఆయన సారవంతంగా వెంబడించాలి. అలా చేసిన వారికి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ప్రవహిస్తున్న ఆశీర్వాదం, ఆయన నీకు దేవుని సింహాసనం వస్తుంది. రెండవదిగా దేవుని శిష్యుడిగా మారతావు. మూడవదిగా మరణం ఉండదు, రెండవ మరణం నుండి తప్పించబడతావు. నాలుగవదిగా ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. ఐదవదిగా నింద లేకుండా ప్రభు నిన్ను ఆశీర్వాదం వైపు ఉంచుతాడు. ఇట్టి ఆశీర్వాదం వైపు నువ్వు వెళ్ళటానికి, ప్రభు సాక్షిగా ఉండడానికి, ఆయన స్వరము విని ఆయన చెప్పిన మాట ప్రకారము జీవించిన సమూయేలును చూడండి. సమూయేలు ఆయన స్వరం వినడానికి ఆయనతో అనుభవం గుండా వెళ్ళాడు. ఆయన స్వరం వినడానికి, ఆయన స్వరం వినాలి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన స్వరం వినడానికి విని నేను దేవునితో నడుస్తానని తల్లి అనుకున్న దాన్ని కొనసాగించాడు. తత్ఫలితంగా ప్రభు సమూయేలును దీవించాడు. ఆయన స్వరము విందాం, ఆయన మాట ప్రకారంగా జీవిద్దాం. ప్రభు జీవితాన్ని ఆదర్శవంతంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఉంటుంది. ఆయన వైపు చూద్దాం. దేవుని స్వరానికి లోబడి జీవిద్దాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవా, నీ బిడ్డలు నీ స్వరాన్ని వినే శక్తిని, నీ స్వరానికి లోబడే శక్తిని దయచేయండి. ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.